ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకున్న రిలేటెడ్ డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి కీర్తి గారు. సో ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇంకేదైనా కానీ ఎక్కువగా ఏంటంటే మెచ్యూర్డ్ వాళ్ళు అంటే లైక్ ఏదో జాబ్కి చేస్తున్న వాళ్ళు లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, లేదంటే దాని నుంచి రిటర్న్స్ ఎలా చేయాలి అని. లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మనకి ఫస్ట్ నుంచి దాని రూట్ అనేది ఉంటే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నా పాయింట్ ఏంటంటే మనకి యంగ్ జనరేషన్ని ఎలా అవేర్ చేయొచ్చు అంటే మ్యూచువల్ ఫండ్స్ పట్ల మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే వాళ్ళకి ఎలా వాళ్ళని మోటివేట్ చేయాలో లేదంటే అవేర్ చేయాలి అని అనొచ్చు. మేడం ఇప్పుడు మన యంగ్ జనరేషన్ తీసుకుంటాం మేడం, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఖర్చు పెట్టడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పార్టీస్, ఫ్రెండ్స్, కొత్త కొత్త గ్యాజెట్స్ అంటే దానికి దానివల్ల యూజ్ ఉందో లేదో కూడా తెలియదు. గేమింగ్ యాప్స్ లో సో ఈ విధంగా ఖర్చు పెట్టేస్తున్నారు. యంగ్స్టర్స్ ని ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొంచెం వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్క పేరెంట్స్ బాధ్యత. సో మనం ఎలాగైతే మన పిల్లల్ని పెంచుతామో ఆ విధంగా వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటామో మనం చూసి నేర్చుకుంటుంటారు. అదే మన కాకుండా స్కూల్లో కూడా ఎవరైనా ఏదైనా చేస్తుంటే వాళ్ళు చూసి నేర్చుకుంటుంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మన ఇంట్లో ఉండేటప్పుడు, మన స్కూల్లో అయితే మనం ఏం చేయలేం, వాళ్ళకి చెప్పగలుగుతాం కానీ తప్పించి వాళ్ళ కరికులం ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళ టీచింగ్స్ అనేసి ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే మనం ఇంట్లో ఉంటారో, పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు మనం ఒక బేసిక్స్ అనేది వాళ్ళకి ఇన్పుట్ ఇస్తుండాలి. అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఒకసారి మాట్లాడుతుంటే ఏం చేయాలి అసలు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, అసలు సేవింగ్స్ అంటే ఏంటి, కొంచెం బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిస్తే వాళ్ళకి అర్థమవుతుంటుంది. వాళ్ళు చేస్తారా లేదో తరా సంగతి. బట్ మనం ఒక యంగ్ జనరేషన్కి ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. సో అంటే ఫస్ట్ జనరల్గా ఈ కాలంలో ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ పిల్లలకి ఏదో డబ్బులు ఇచ్చి పాకెట్ మనీ అని ఇస్తుంటారు, రైట్? సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ తీసుకుని మొత్తం ఖర్చు పెట్టేస్తుంటారు. దాంట్లో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒకవేళ ఆ పేరెంట్స్ దాంట్లో కొంత అమౌంట్ సేవింగ్ ఎలా చేయాలి అనేది మనం నేర్పించగలిస్తే, ఈ సేవింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో తర్వాత స్టెప్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఒక సేవింగ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు ప్రతిరోజు పాకెట్ మనీ ఎవ్రీ మంత్. దాంట్లో ఒక 500 సేవ్ చేసుకున్నారే అనుకోండి. ఫస్ట్ స్టెప్ సేవింగ్ అయిన తర్వాత ఈ డబ్బుల్ని ఎక్కడ పెడితే మన డబ్బులు పెరుగుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా నేను మ్యూచువల్ ఫండ్స్ చెప్తాను, లేదంటే చిన్న ఎఫ్డీలో ఆర్డీస్ చెప్తారు. సో ఈ విధంగా ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ సేవింగ్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకోగలము అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే యంగ్ జనరేషన్కి అనేది అర్థమవుతుంటుంది. సో ఇలాంటి ఒక సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు వాళ్ళకి జనరల్గా ఏంటంటే నాలెడ్జ్ ఉండాలి. మనం ఎప్పుడు చెప్తూనే ఉంటే ఎనరు, మన మాటలు ఎనరు. సో దాన్ని ఒక వీడియో రూపంగా లేకపోతే ఒక సెమినార్ రూపంగా, ఎక్కడైనా సెమినార్స్ అయినా లేకపోతే ఒక మీటింగ్స్ అయినా చూపించాము అనుకోండి, కూర్చోబెట్టి మనతో పాటు కూర్చోబెట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. ఫ్యూచర్లో ఎలాగ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అది కాకుండా మేడం ప్రతి ఒక్క పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు మీకు చెప్పినట్టుగా డబ్బులు వస్తే చాలా హై ఎండ్ ఫోన్స్ కొంటారు, ఇది కొంటారు. టెక్నాలజీ పరంగా వాళ్ళకి వెల్ నాలెడ్జ్, కానీ ఏ టెక్నాలజీస్ కావాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఏ చేయాలనేది చేయరు. ఎక్కడైతే మనం యూజ్ చేయాలో ఆ టెక్నాలజీని అది పట్టించుకోకుండా అనవసరమైన అన్ని వాడుతుంటారు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ విధంగా మనం ఎడ్యుకేట్ చేస్తూ ఈ సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అనేది ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసామనుకోండి, ఎప్పుడైతే వాళ్ళగా ఒక ఇన్వెస్ట్మెంట్ నేను ఇంత డబ్బులు ఉంది, ఈ డబ్బులు ఏం చేయాలని అడిగేటట్టు చేసామనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళకి ఏం చేయాలంటే ఆ చిన్న అమౌంట్నైనా
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కరెక్ట్. సో ఇప్పుడు ₹100 నుంచి కూడా చేయొచ్చు, అవును అవును 100, 250, 500 కూడా చేయొచ్చు. సో ఇలాంటి ఎన్నో చిన్న అమౌంట్స్ వాళ్ళ త్రూ ఇన్వెస్ట్ చేయించామనుకోండి, వాళ్ళు ఈ డబ్బుల్ని ఎదగడం చూస్తుంటారు. కరెక్ట్. రైట్, మన వెల్త్ క్రియేట్ అవుతుంది కదా. మనం మాట్లాడుకుంటుంటాం ₹100 చేయొచ్చు, 500 చేయొచ్చు అని, ₹250. సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే ఎప్పుడైతే ఈ టెక్నాలజీ కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మానిటర్ చేయగలుస్తారు ఎంత పెరుగుతుంది, ఎంత జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు కొంత ఎదుగుతారో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ తెలుస్తుంటాయి. సో ఫ్యూచర్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఒక థాట్ కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. చిన్న అమౌంట్స్తో ఒక ట్రయల్ బేసిస్ మీద చేస్తే వాళ్ళు ఎప్పుడైతే ఈ వర్కింగ్ స్టేజ్కి వస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకుంటారు. ఈ మీ అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ అన్ని తగ్గించుకుంటూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెంచుకుంటుంటారు. సో ఈ విధంగా మనం ఒక ఫ్యామిలీ నుంచి పిల్లలకి ఎడ్యుకేట్ చేయగలిస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ముందుకి ప్లాన్డ్గా వెళ్తుంది మేడం. ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేస్తే మనకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో మనం ఎలాగో చెప్తాం కాబట్టి ఈ డైవర్సిఫికేషన్ అనేది కూడా చెప్పాలి. అన్ని తీసుకుని వెళ్ళి అన్ని ఎగ్స్ ఒకే బాస్కెట్లో పెడితే ఇరిగిపోతాయి అని చెప్తారు కదా. సో అదే విధంగా వాళ్ళకి ఆ ఇన్పుట్స్ కూడా ఇవ్వాలి. ఇస్తూ ఉండేటప్పుడు ఇలాంటి రిస్క్ తగ్గించుకుంటూ డైవర్సిఫై చేసుకుని రిస్క్ తగ్గించుకుంటూ ఒక మంచి అమౌంట్ వాళ్ళకి కావాల్సినంత ఒక అమౌంట్ క్రియేట్ అవుతుంటుంది. సో రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఈ రోజు పిల్లలు రేపు ఫాదర్ కదా. సో మళ్ళీ వాళ్ళ పిల్లలకి నేర్పించాలి కదా. సో వాళ్ళు నేర్చుకుంటేనే కదా మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు మార్కెట్లో, ఎవరికి పెద్దవాళ్ళు, వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలియదు, ఎక్కడ పెడతారో తెలియదు. మరి ఇలాంటి నాలెడ్జ్ తెలుసుకుంటేనే కదా మేడం మన ఫ్యూచర్ జనరేషన్కి మనం ప్రాపర్గా గైడ్ చేస్తూ వాళ్ళకి ఒక వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, దేంట్లో ఎక్కువ లాభాలు ఉంటాయి, టెక్నాలజీ ఎలా వాడాలి, సో ఇది ఒక థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మళ్ళీ ప్రాక్టికల్గా చూపించండి. ప్రాక్టికల్గా చూపించేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువ కనబడుతుంది మీకు. ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ అవుతూ ఉంటుంది, లేకపోతే మార్కెట్ తగ్గుతున్నప్పుడు కూడా చూపిస్తే ఏమవుతుంది, దీంట్లో రిస్క్ ఉంది, దానికి ఎడ్యుకేట్ అవుతారు. సో ఏమో మనం చేయలేనిది వాళ్ళు చేయగలుగుతారేమో, గ్రాస్ చేయగలిగి నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించగలుగుతారు. అమౌంట్ ఎందుకు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది, టైమ్స్ లో తగ్గుతుంది అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ అనేది స్టార్ట్ చేయగలుగుతారు మేడం. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేసినా చేయకపోయినా, అంటే పేరెంట్స్ చేసిన తప్పులు ఇన్వెస్ట్ చేసి ఉండకపోవచ్చు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండిపోవచ్చు చిన్నప్పుడు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి నాలెడ్జ్ ఉందో, చిన్నపిల్లలు ఇంకా ఉన్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే ఈ టెక్నాలజీ చిన్న అమౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసి చూపిస్తుంటే వాళ్ళకి అర్థం అవుతుంది. సో వాళ్ళు ఒక ఏజ్కి వచ్చి ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంటారు. సో ఈ విధంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ చేసుకోవాలి మేడం. మన ఏంటంటే జనరల్గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా జనరల్గా ఎందుకు మారుతూ ఉంటుందంటే, ఒక ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, లేకపోతే రిస్క్ టాలరెన్సెస్ మారిపోతుంటాయి. సో ఇవన్నీ మార్కెట్ కండిషన్స్ ఎలాగుంటుంది, మార్కెట్ వాలటాలిటీ ఏంటి ఉంటుంది, తర్వాత ఈ టైం హారిజన్ ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ చేస్తుంది, మనకంటే ఇంత సమయం ఉండేటప్పుడు ఇంత వెల్త్ క్రియేట్ చేసుకోగలము, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి మేడం. మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవాళ ఎక్కువ ఉంది, రేపు తక్కువ ఉండొచ్చు, 60 years నాకు ఇన్కమ్ లేకపోవచ్చు. సో అప్పుడు పెన్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుతూ వెళ్తే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు మేడం. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాళ్ళ పిల్లలు ఇన్వెస్ట్ చేస్తూ ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.